సో గైస్ ఇప్పుడు నేను చెప్పే పరిస్థితి మీలో ఎవరికైనా వచ్చిందేమో కామెంట్ చేయండి. క్లాక్ అసలు టవర్లో ఏం ఎనిమిస్ ఉన్నానని క్లాక్ టవర్లో దిగా క్లాక్ టవర్లో దిగి హ్యాంగర్లో రాగానే ఇక్కడ చాలా మంది ఎనిమిస్ ఉన్నారు. సరేలని ఈ ఎనిమిస్ని కిల్ చేస్తూ ఉంటే ఏఆర్ఎం బుల్లెట్స్ అయితే అయిపోయినాయి. అంటే మీకు ఇంకా అర్థం కాల AN-94 గన్ ఉంది కదా లాంగ్ రేంజ్, దాని బుల్లెట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఉంది ఓన్లీ ఒకే గన్ను, అది కూడా షార్ట్ రేంజ్, దాని పేరు M10. ఈ షార్ట్ రేంజ్తో అక్కడ ఉన్న హీలింగ్ పిస్టల్తో ఏం చేస్తాను చూసుకున్నట్లయితే హీలింగ్ పిస్టల్తో కూడా వాడికి డ్యామేజ్ ఇచ్చా. అండ్ వీళ్ళిద్దరిని ఎలా కిల్ చేయాలని టెన్షన్. అంటే గైస్ మన దగ్గర లాంగ్ రేంజ్ లేదు, లాంగ్ రేంజ్ ఉన్న ఒక్కడన్నా వేసేవాడిని. ఎక్కడైతే ఒకటి వచ్చి ఉరుక్కుంటా వాడిని అయితే కిల్ చేసాం. అండ్ ఇంకొకడే ఉన్నాడు లాస్ట్ అండ్ ఫైనల్ ఎనిమి అనమాట. వీడిని అట్టైనా వీడు కూడా వచ్చేసిండు. వీడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాయి. అండ్ వీడైతే ఆ క్యారెక్టర్ ఉపయోగించిండు. వాడి దగ్గరికి వెళ్దాం. వాడు అసలు ఆడ ఉండేందో వాడైతే వెనకాల ఉండు గైస్, నేను ముందర ఉన్నా అనుకున్నా. సరే ఇక్కడ ఉన్నాం, వాడు నా దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాడైతే మళ్ళీ ఆ క్యారెక్టర్ యూజ్ చేసిండు. మనం అయితే ఇక్కడ ఉండకూడదు. అండ్ జోన్ వస్తుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోతాం. వాడు లోపలే ఉంటాడు. అండ్ ఇది లాస్ట్ జోన్. అండ్ వీడైతే ఇక్కడ ఉండవు, వీడైతే హెల్ప్ చేసుకుంటుండే. అండ్ వీడిని కూడా కిల్ చేసాం. ఓన్లీ లాస్ట్ మూమెంట్లో షోయా అయితే కొట్టేసాం అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి.